ఓకే. యాహ్! సార్ మీరొచ్చారు, చాలా జానర్స్ తీశారు. అంటే నాకు లైఫ్‌లో ఈ సబ్జెక్ట్‌ని టచ్ చేయాలి, ఈ ప్రాజెక్ట్ చేయాలని ఏమైనా ఉందా అట్లా ఒక సింగిల్ టార్గెట్ ఏదైనా? నాకున్నాయండి. మంచి మంచి కథలు ఉన్నాయి హ్మ్. చాలా. ఓకే. అవి తీయాలనేదుంది. వాటిలికి జోనర్స్‌తో సంబంధం లేదు. హ్మ్. అలాని స్టార్స్‌తో కూడా ఇది స్టార్స్‌తోనే తీయాలనేది కూడా లేదు. లేదు. అంటే నాకు ఈ ఎమోషన్‌ని నేనెక్కువ లైక్ చేస్తాను. హ్మ్. ఆ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఉన్నాయన్నమాట. ఓకే. అది. అంటే ఎమోషన్ లైక్ చేయడానికి ఏమైనా రీజన్ ఉంది సార్? అంటే మీ లైఫ్‌తో లింక్ ఏమైనా చేయొచ్చా? ఆహ్, ఎమోషన్ అంటే చిన్నప్పటి నుంచి నాకు బేసికల్లీ కొంచెం ఐయామ్ హ్మ్. వెరీ ఎమోషనల్ ఫెలో. ఓకే. ఆహ్, అంటే కొంచెం బాండింగు, తల్లిదండ్రులతో అనుబంధం అవును. అవన్నీ. మా మదర్‌తో, ఫాదర్‌తో ఎక్కువ అటాచ్ ఉంటది. అందులో హ్మ్. ఫ్యామిలీతో ఎక్కువుంటాను నేను. ఓకే. ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తా. దానివల్ల కూడా మేబీ హ్యూమన్ ఎమోషన్స్‌కి నాకెక్కువ ఇంపార్టెన్స్ ఇస్తా. ఓకే. ఎందుకంటే మీ సినిమాల్లో అది ఎక్కువ కనిపిస్తది. చాలా సినిమాల్లో ఆ అవును. ఎమోషన్ అయితే మిస్ కాదు. అవునవును. అంటే ఏదో ఒక బలమైన రీజను మనల్ని డ్రైవ్ చేస్తే తప్ప, హ్మ్. మన రైటింగ్‌లోని, మన డైరెక్షన్‌లో అది రాదు గదా! అవునవును. హ్మ్. లేదు లేదు. అయన్నీ పర్ఫెక్ట్‌గా ఇదవుతుంది. ఓకే. అంటే అదే సార్ ఇప్పుడు పండగ కాబట్టి అందరూ వెళ్లి చూడాల్సిన సినిమా అని అంటున్నారు. ఇంకా ఆల్ ఎలిమెంట్స్ అందరిని ఎంజాయ్ చేస్తాయని ఒక ఫీలింగ్‌తో అయితే ఉన్నారు బలంగా. చాలా అంటే స్ట్రాంగ్‌గా నమ్మకంగా ఉన్నారు. అవును. లేదు లేదు. అది మీకు ఖచ్చితంగా సినిమాకి ఆహ్, చూస్తారు. అది హ్మ్. హెల్ప్ అవుతది. ఆహ్, మీరు అంటే ఏ ఏది ఇమాజిన్ చేసుకొనైతే వస్తారో, హ్మ్. అది ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తది. ఓకే. 'మారుతి' గారు 'జోకర్' పాత్రలో కూడా మీరు ఒక ప్రోమోలో ఒకటి చూపించారు. అది జస్ట్ మాకేంటంటే, హ్మ్. అది సినిమా ఎండ్‌లో పార్ట్ 2కి లీడ్ అంతే. ఓకే. పార్ట్ 2కి లీడ్. ఈ సినిమాకి సంబంధం లేదది. ఓకే. జస్ట్ ఎందుకంటే ఊరికనే. కొన్ని థ్రిల్లర్ సినిమాల్లో వచ్చాయి గానీ, బట్ ఇలాంటి జానర్స్‌లో ఎప్పుడు రాలేదు. మన హాలీవుడ్‌లో చూడటమే. అవునవును. ఓకే. లేదు. అది డిఫరెంట్‌గా ఉంటదని చేసిందది. ఓకే. అంటే సార్ ఇప్పుడు సీక్వెల్ ఉంటుంది. దానికి లీడ్ గూడా ఇవ్వబోతున్నాం అంటున్నారు. దానికి సంబంధించిన వర్క్ ఏమైనా రెడీ చేసుకున్నారా? స్క్రిప్ట్ వర్క్ అంటే అంతా? ఆల్రెడీ నా దగ్గర కథ ఉంది. ఆయనకి చెప్పాను. హ్మ్. దాన్ని బట్టి చేద్దామని. బట్ టైం తీసుకుంటా కొంచెం. ఓకే. కానీ స్కేల్‌లో చేయాల్సిన సినిమా కదా! యెస్ సార్. అంటే అదే. అంటే ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ ఏమి అక్కడ కనెక్ట్ కావు దాదాపు. దీనికి దానికి సంబంధం లేదు. హ్మ్. అది వేరే కథ, ఇది వేరే కథ. ఓకే. జోనర్ కంటిన్యూషన్ 2 అంతే గాని, హ్మ్. ఇది అది వేరు కథ.